మిత్రులారా, చీకటి ఒప్పందం పెట్టుకున్నోళ్ళు, ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ లేస్తున్న ప్రతిసారి డ్రామాలాడుతూ శిఖండి వేషాలు ఇస్తున్న వాళ్ళ చీకటి కోణం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. మా ముగ్గురిని ఓడించేందుకు హరీష్ కుట్ర చేసిండని చెప్పేసి హరీష్ రావు మీద బట్ట కాల్చి మీదేసింది కవితక్క. ఈ కవితక్క కథ కార్ఖానా మీకు లైవ్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ముందుగా ఇది చూడండి. 2009 కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపిండంట. ఇంకా కేసీఆర్ను ఓడించనీకి, తనను ఓడించనీకి కుట్రలు చేసిందంట. ప్రతాప్ రెడ్డితో మాట్లాడదాం. అంతకంటే ముందు నిన్న మొన్న జరిగిన నిజామాబాద్లో కవిత ఓటమికి నా మాట నిజామాబాద్ ప్రజలు వింటారు నాకు తెలిసి. నిజామాబాద్ ప్రజలారా, ధర్మపురి అరవింద్కి కవిత పోటీ ఇచ్చే పరిస్థితి ఉండేనా? కవితను ఎవడన్నా ఓ నాయకురాలుగా చూసిర్రా? కవిత ఎన్నడన్నా నిజామాబాద్ ప్రజల లెక్క చూసిందా? ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమె అపాయింట్మెంట్ కోసం గేట్ కాడ నిలబెట్టించిన ఒక అహంకారి కవిత ఇలా అబద్ధాలతోటి ఆకాశమెత్తు శిఖరం లాంటి వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ కవితమ్మ, నిన్న మొన్నటి వరకు నువ్వు లింగం మీద తేలు లెక్కున్నావు. చెప్పుతో కొడదామంటే లింగం అయిపోయింది. మీ నాయన కేసీఆర్ కదా, మా లాంటి వాళ్ళు ఎందరికో దేవుడు ఆయన. ఏమనలేక నువ్వు వేస్తే చిలిపి చిల్లర చేష్టల్ని చూస్తూ భరించలేక మౌనంగా మాలాంటి వాళ్ళు వందలాది మంది ఉద్యమ సమయంలో కూడా నువ్వు చేసిన చిల్లర చేష్టల మీద కోపం ఉండే. కానీ ఏం చేద్దాం? ఉద్యమ నాయకుడు గంజిలో ఒక మెతుకు, కేసీఆర్కి ఏమన్నా అయితే ఉద్యమం చేసేటోడు ఎవడు దొరకడని నువ్వెన్ని చిల్లర చేష్టలు చేసినా మౌనంగా భరించినాం, సహించినాం. కేసీఆర్ బిడ్డగా మాత్రమే. ఇవాళ నువ్వు ఒక శిఖండివి, రాసి పెట్టుకో, ఒక శిఖండివి. లైన్లో తీసుకుందాం. ఇప్పుడు కవిత గారు మాట్లాడింది అది 100% రాంగ్. అది రాజకీయాలలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం. ఎందుకంటే అప్పుడు 2014లో నేను యాక్చువల్ గా 2009లో నేను రాజకీయ కుట్రలతో ఓడిపోయినాము. అంటే కొంతమంది టీఆర్ఎస్ ఉన్నోళ్ళు, కొంతమంది టీడీపీలో ఉన్నోళ్ళు నాకు మోసం చేయడం వల్ల ఓడిపోయినా. 2014లో కంపల్సరీ ఎమ్మెల్యే కావాలని వచ్చింది. అప్పటికి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ఇక్కడనే రావడం వల్ల, హరీష్ రావు గారు ఇక్కడే ఉండి పనిచేయడం వల్ల నేను నష్టపోయినా. 2018లో కూడా హరీష్ రావు గారు ఇక్కడే ఉండి తనే ఒక అభ్యర్థిగా కష్టపడి పనిచేసి కేసీఆర్ని గెలిపించే ప్రయత్నం చేసిండు. కాబట్టి అరే నాకు అడ్డు తగులుతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతోనే మాట్లాడినా. కానీ యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా హరీష్ రావు మీద ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. నాకు పొలిటికల్ గా నష్టం జరుగుతుంది, పొలిటికల్ గా ఇబ్బంది జరుగుతుంది, ఆ ఉద్దేశంతోనే మాట్లాడింది. హరీష్ రావు గారు ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసింది లేదు, నేను మాట్లాడిందే. గతంలో కూడా నేను హరీష్ రావు గారికి చెప్పిన, నేను రంగనాయక సార్ ఓపెన్ చేసినప్పుడు ఆ పంపులు స్టార్ట్ అయినప్పుడు తెలంగాణకు ఒక మంచి సస్యశ్యామలమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందన్న. ఎక్కడ చూసినా ఇంత పెద్ద గొప్ప ఎత్తున ఇంత పెద్ద పంపులు దుంకుతున్నాయంటే మీ కృషి, మీ కష్టం, మీరు చేసినటువంటి సేవ వల్లనే తెలంగాణకు రైతులకు ఒక మంచి సుజల స్రవంతిని తీసుకొచ్చి పెట్టారు. అంటే రైతులకు కావాల్సిన నీళ్లు గత 70-80 సంవత్సరాల నుంచి స్వతంత్రం నుంచి కూడా ఏ కాంగ్రెస్ వాడు, ఏ బీజేపీ వాడు ఎవడు చేయలేదు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూడా పనిచేయలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి కాళేశ్వరాన్ని తీసుకొచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజు చెప్పి నేను హరీష్ రావు గారికి ఉద్యమంలో చిచ్చు పెట్టి ప్రజలకు, అంటే ఆ కాంగ్రెస్ వానికి, ఆ బీజేపీకి, దుర్మార్గులకు మాట్లాడే అవకాశం కల్పిస్తుంది ఆమె. ఇప్పటికైనా ఆమె మానుకొని మళ్ళీ మన పార్టీని మనము, మన కుటుంబము ముందుకు పోవాలని చెప్పి మళ్ళీ గతంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్ కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేయొద్దని చెప్పి ఆమెకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇకపోతే ఒక్కసారి చూడండి మిత్రులారా, శిఖరం వర్సెస్ శిఖండి. శిఖరం అంటే 1000% హరీష్ రావు, మరి శిఖండి అంటే 1000% కవితనే. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నా స్వాస్థాలతో రాసి చెప్తున్నా. ఎందుకంటే ఈ శిఖండికి ఆల్రెడీ చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ రజతోత్సవ సభతో తెలంగాణ మొత్తం మారుమోగుతుంటే కేసీఆర్ రావాలని గొప్పగా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ లేస్తే
ఈ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ను వడగొట్టడానికి కవిత కాస్త శిఖండిగా మారి వేరే వాళ్ళ చేతిలో పావుగా మారి ఒక లేఖ లీక్ అయిందట. లీక్ అయిందని చెప్పేసి అద్భుతమైన లక్షలాది మంది కష్టం, నెల రోజుల ప్రయత్నం, కార్యకర్తల ఆశ, 25 ఏళ్ళ ఎదురుచూపు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి 20 సంవత్సరాల ప్రోగ్రామ్ని కేవలం ఎయిర్పోర్ట్కి వచ్చి 20 నిమిషాలలో గాలి తీసినట్టు తీసిపోయింది. దీనివల్ల ఎవరికి ఉపయోగం? బీఆర్ఎస్ పార్టీకా, కేటీఆర్కా, కేసీఆర్కా? ఎవరికి ఉపయోగం? కేవలం కాంగ్రెస్కి, బీజేపీకి. ఈమె మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్కి బీజేపీకి ఈమె చీకటి ఒప్పందం పెట్టుకుంది. ఇంకో విషయం చెప్తా, మీరు గమనించుర్రి. ఇప్పుడే ఇది చూడుర్రి. టీడీపీ అద్భుతమైన పార్టీ అని ఎంతో మందికి అవకాశాలు కల్పించిందని, టీడీపీని నాడు కేసీఆర్ కూకటి వేళ్లతో పీకేసి చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి పూట ఆంధ్రకు పంపితే ఆ కోపంలో వచ్చిందే ఇలా ఈ కథ, ఈ కార్ఖానా, ఈ కుట్రలు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కవితక్క శిఖండిగా మారిపోయింది. రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ బాగున్న ప్రతిసారి ఆమె లేఖనో, లేకపోతే హరీష్ రావు పేరు మీదనో, లేకపోతే సంతోష్ రావు పేరు మీదనో, లేదంటే జగదీష్ రెడ్డి పేరు మీదనో, ఇకపోతే ఆ వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకా సీనియర్ నాయకులైనటువంటి మసూదనాచారి సార్ ఉన్నారు, వీళ్ళ మీదనో, లీడర్ల మీద, పెద్దోళ్ళ మీద కామెంట్లు చేసి బీఆర్ఎస్ పార్టీ నాశనాన్ని కోరుకుంటుంది. అందుకే శిఖండి అంటున్నా. ఎవడేం అనుకుంటారో అనుకోని, ఎందుకంటే చాలా ఏండ్లు, చాలామంది ఆకాంక్షలు, ఉద్యమకారుల చెమట చుక్కలు, కార్యకర్తల నెత్తురు బొట్లు, అమరుల ఆకాంక్షల్ని మోస్తుంది ఆ పార్టీ. ఆ పార్టీ మీద హరీష్ రావు మీద బురద చల్లడం,